నమస్తే అండి. నేను ఈ వీడియోలో ఈ న్యూజిలాండ్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ మీకు నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టాను మొత్తం. అంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్ళి ఆ సైట్లో నుంచి మళ్ళా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ని మీరు ఒక్కొక్కటి పిక్ చేసి వాళ్ళ సైట్ని మీరు గూగుల్లో వెతికి సో వాళ్ళ ఈమెయిల్ది మీరు చూసి మీరు వాళ్ళకి అప్లై చేసే ప్రాసెస్ అంతా నేను షార్ట్అవుట్ చేసి ఒక షీట్లో చేసి పెట్టున్నాను. సో దీనికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారో నా ఛానల్ని వాళ్ళకి మీరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. పెట్టిన వాళ్ళందరికీ నేను ఆ షీట్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎంతమంది పెడితే అంతమంది చేస్తాను. బట్ మేక్ షూర్ నేను చాలా దగ్గరగా ఉన్నాను. మీకు తెలుసు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అనేది. సో చాలా దగ్గరగా ఉన్నాను. మీరంతా నాకు సహాయం చేస్తే నేను అది అచీవ్ అవుతాను. అలాగే మీ అందరికీ ఉపయోగపడిన వాడిని అవుతాను. మీరు కూడా దీనివల్ల ఏదన్నా ఉపయోగం ఉంటే తలా ముగ్గురికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి. వీలుంటే ఇదే షేర్ చేయండి, లేదంటే మీకు తోచిన హెల్ప్ చేయండి ఎవరికన్నా ఒక ముగ్గురికి. సో ఇది మాత్రమే నా రిక్వెస్ట్. దయచేసి ఈ ఆపర్చునిటీస్ని వాడుకోండి. 200 కంపెనీసు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. 9 months వీసా అవనండి, 3 years వీసా అవనండి. సో మీరు 9 months వీసాలో కూడా మీరు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు ఇండియా వచ్చి మళ్ళీ 5 years వీసాకి మీరు అదే ఎంప్లాయర్ ద్వారా లేకపోతే అప్పటికి మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. వేరే ఎంప్లాయర్ ద్వారా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు. ఎవరికన్నా లక్కీగా 3 years 5 years వీసా వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ టైమే ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు. సో ఈ అవకాశం ఉంది. మీరు దయచేసి దీన్ని వాడుకోండి. నేను చాలా వర్కౌట్ చేసి మీ అందరి కోసం అంత సింప్లిఫై చేసి షీట్ రెడీ చేశాను. సో దయచేసి ఈ ఆపర్చునిటీస్ మీరు వాడుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాడండి. 200 కంపెనీస్ అంటే ఒక్కో కంపెనీలో మీరు 20 పోస్టులు వేసుకున్నా చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో. దగ్గర మీకు ఒక 30,000 పొజిషన్స్ ఉన్నాయి. సో చాలామంది అప్లై చేస్తున్నారు. మీరు అప్లై చేయండి. 2 లక్షల్లో వెళ్ళిపోతారు. 1,60,000 1,80,000లో వెళ్ళిపోతారు. టికెట్ అవనండి, మీ వీసా ఫీజు అవనివ్వండి, ఇంకా ట్యాక్సెస్ అవనండి, ఏమన్నా అవనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం శాలరీ 2.5 లక్షలు ఉంది. సో ఇంకేం కావాలి? ఒక నెల శాలరీ మంది కాదనుకుంటే అయిపోతుంది. సో సంపాదిస్తున్నామంటే అప్పు దొరుకుతుంది, కానీ సంపాదించట్లేదు ఖాళీగా ఉన్నా అంటే ₹1 ఇవ్వడం, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఈ అవకాశాన్ని వాడుకొని మీ వాళ్ళందరికీ వాడించండి. ముందు మీరు మన ఇల్లు బాగు చేసుకుందాం, ఆ తర్వాత ఎవరికైనా ఉపయోగపడుద్ది మనకి అంటే వాళ్ళకు ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళ ఇష్టం, లేదంటే మనం ఏం చేయలేమండి. మన మాట విన్నవాడు అది ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో ఉంటారు, లేకపోతే వదిలేద్దాం. వాళ్ళ గురించి మన లైఫ్ మనం వేస్ట్ చేసుకోలేం కదా, మన టైం వేస్ట్ చేసుకోలేం కదా. సో మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞుడిని. మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ వరకు రాను. నేను చాలా ఎడ్జ్లో ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత ఎక్కువ మంది, ఎంతమంది వస్తే అంత మంచిది. ఫ్యూచర్లో కూడా నేను చాలా మంచి ఇలాంటి ఫ్రీ వీడియోస్, ఫ్రీ జాబ్స్, ఫ్రీ ఇన్ఫర్మేషన్ అంతా పెడుతుంటాను. మీకు యూటిలైజ్ చేసుకోండి. ఇది విషయం. సో చాలా వరకు ఈ విషయాన్ని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి జనాలకు అందేలా చూడండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, మనం డెవలప్ అవ్వాలి, మన ఏరియాని డెవలప్ చేసుకోవాలి అనేది నా కోరిక. సో నేను చాలా కాలంగా ఉన్నాను బయట పొజిషన్ వేరు, ఇండియా హెల్త్ పొజిషన్ వేరు. సో ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఏదైనా కావాలంటే టక్కన వస్తాయి. ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఏం చేయట్లేదంటే ₹1 ఇవ్వడం. సో రూపాయి లేని పరిస్థితి ఉండొద్దు. అలాగే వచ్చిన డబ్బంతా మీరు ఆస్తులు కొనడానికి దీని మీద ఇన్వెస్ట్ చేయకుండా వాటిని ఏదన్నా చిన్న పెట్టుబడులు, SIP లాంటి పెట్టుబడులు పెడితే అవి మీ ఫ్యూచర్లో మీ పిల్లలకి వాటికి ఇటు ఉపయోగపడతాయి లాంగ్ టర్మ్. మీరు ఏం కొన్నా ఆస్తులు, డబ్బులు, బంగారం ఏం కొన్నా మంచిదే, కాదనట్లేదు, కానీ అవి ఇమీడియట్ అవసరాలకి మళ్ళీ దాన్ని వాడేస్తారు. సో ఈ లాంగ్ టర్మ్ ఏంటంటే మీరు వాడలేరు కాబట్టి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇది నా అడ్వైజు. సో దయచేసి పిల్లల ఫ్యూచర్లో మనం కోట్లు సంపాదించలేం, కానీ SIP లాంటివి పెడితే, షేర్స్ లాంటివి కొంటే అవి డెవలప్ అయితే వాళ్ళ అదృష్టం బాగుండి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని
ఇంకా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించొద్దు, వాటిని తక్కువ అంచనా వేయట్లేదు. నేను కూడా BA ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, అలా అని వాటిని తక్కువ అంచనా వేయట్లేదు. కానీ అవి అవుట్డేటెడ్ అబ్బా. ఇప్పుడు అప్డేట్ అవ్వాలి అందరం, అప్డేట్ అయ్యి లేటెస్ట్ ఈ మిషన్ లెర్నింగ్, AI కానివ్వండి, ఈ ప్రాంప్ట్స్ తయారు చేయడం కానివ్వండి, ఇలాగా యంగ్ జనరేషన్కి ఏం అవసరం ఉందో అవంతా మీరు లేటెస్ట్ జనరేషన్, లేటెస్ట్ ఎడ్యుకేషన్కి మనం మూవ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి, వాళ్ళని అప్డేట్ చేయాలి. అది మన ఇండియన్ ఎడ్యుకేషన్లో కూడా అవసరం ఉంది. గవర్నమెంట్స్ వాటి మీద వర్కౌట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్ కోసం అంత బాగుండాలని ఆకాంక్షిస్తున్నాను. దయచేసి నేను చెప్పినట్టు నాకు ఈ వీడియోలో చూసిన వాళ్ళందరూ నేను తయారు చేసిన షీట్ మీకు కావాలి అంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. నేను డెఫినెట్గా మీకు 24 గంటల్లో మీకు ఈమెయిల్ చేసి మీకు ఆ షీట్ అంతా అందజేస్తాను. దానిలో మ్యాక్సిమము 60% డేటా అంతా ఉంది. ఒక 40% డేటా వాళ్ళు పబ్లిక్కి ఇవ్వనివ్వట్లేదు, అంటే పబ్లిక్కి అలో చేయట్లేదు. అది మీరు కంపల్సరీగా మీరు వెళ్ళి వాళ్ళ కంపెనీ నేమ్ని మీరు కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐడి తీసుకొని మాత్రమే మీరు చేయాలి. అది నేనేం చేయలేను. సో 60% అయితే వచ్చింది, 2-3 రోజులు కష్టపడి తీశాను. దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.